సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి వచ్చిన మరో యాక్షన్ ట్రీట్ కూలీ. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నెగిటివ్ రోల్ చేసిన ఈ సినిమాలో శృతి హాసన్, సత్యరాజ్, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళం స్టార్ యాక్టర్ సౌబిన్ షాహీర్ వంటి భారీ కాస్ట్ ఉండడంతో కూలీ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయింది. సన్ పిక్చర్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేశారు. అనిరుద్ధ్ అదిరిపోయే మ్యూజిక్ అందించగా తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా వైడ్ గా నేడు థియేటర్లో సందడి మొదలుపెట్టింది కూలీ. 30 నిమిషాల సినిమా బాగుంది. టైటిల్ కార్డ్ డిజైన్ చేసిన విధానం బాగుంది. అనిరుద్ధ్ అందించిన బీజిఎం కూడా బాగా నచ్చింది. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంట్రీ సింపుల్ గా ఉంది. స్క్రీన్ ప్రెసెన్స్ ఎలివేట్ చేసిన విధానం బాగుంది. చీకిటు సాంగ్ ను కూడా బాగా డిజైన్ చేశారు. నెగిటివ్ రోల్ లో సైమన్ పాత్ర నాగార్జున ఎంట్రీ అదిరి. రజనీకాంత్ కూలీ సినిమాపై అటు పాజిటివ్ ఇటు నెగిటివ్ రెండు రివ్యూలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా నడిచింది. కామెడీ చాలా పేలవంగా ఉంది. రాబోయే సీన్లు ముందే ఊహించే విధంగా ఉండటంతో అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫోర్స్ గా ఉండే డ్రామా కారణంగా కన్ఫ్యూజ్ క్రియేట్ అయ్యింది. అతిగా అనిపించే యాక్షన్ సీన్లు, సాగతీతగా అనిపించిన క్లైమాక్స్ ఆడియన్స్ సహనాన్ని పెద్ద పరీక్షలా ఉంది. కనకరాజ్ డైరెక్షన్ అయితే చెప్పడానికి రావడం లేదు. ఇక కూలీ సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరే మొదటి తమిళ మూవీగా నిలవబోతుంది.